పనులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. ఏపీఐఐసీ కాలనీ అడబల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ పనులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో మహిళా సంఘం ఏర్పడిందన్నారు. ఆ దిశగా తమ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆత్తులకు దేన్లకు తామున్నామంటూ ధైర్యాన్ని ఇస్తున్న కోరమండల్ మహిళా సంఘ సభ్యులు అభినందనీయులని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సద్భావంతో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మోహిని, కుమారి, మాధవి, రత్నం, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, సినీ నిర్మాత భాస్కర్రావు, బుద్ధురా సత్యనారాయణ రాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా మీకు వేరే వేరే ఐటమ్స్ కొంచెం ఎక్కువగా పెంచడానికి మేము ట్రై చేసాము. అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మన హెల్త్ వచ్చి చాలా మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా మీ ఇట్లా వాళ్ళందరినీ కేర్ తీసుకుంటారో అలాగా మీ 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 ఆరోగ్యం గురించి కూడా బాగా కేర్ తీసుకోండి. అదే మన ఫ్యామిలీకి బాగా అవుతుంది. సో ఇలాంటి కార్యక్రమం ఫ్యూచర్లో కూడా చేయడానికి, మీకు సహాయం చేయడానికి మా వల్ల ట్రై చేస్తాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన రత్నప్రసాద్ సార్ టీమ్ మెంబర్స్ అందరికీ, ఈడ పార్టిసిపేట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కుటుంబాలందరికీ కూడా నిత్యావసరాలు అందించడమే కాదు, అన్ని సహాయ కార్యక్రమాల్లో వారు ఎప్పుడు కూడా ఒక బృందంగా రావడం, ఈ కోరమండల్ లేడీస్ ఏదో ఒకళ్ళు కాకుండా. సో ప్రత్యేకంగా గౌరీ గారు, వారి కుటుంబ మొత్తం అంతా బృందం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ వేదిక తరఫున. ఒక విషయం ఏంటంటే, మన ఇస్తూ ఎప్పుడు ఆ స్ఫూర్తిని మనం పెంచుకోవాలి. మనకి ఏ విధంగా ఈ సమాజంకి మనం రుణపడి ఉంటాం, ఆ సమాజంలో మన వంతు పాత్ర ఏంటి అన్నదాన్ని ఈరోజు ఒక ఏకోన్ముఖ దశగా తీసే ఒక మంచి రోజు. ఈరోజు ప్రతి 2వ శనివారం వాడు ఇస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు దినదినాభివృద్ధి జరుగుతూ ఉండడం ఎలాగో, అలాగే మనలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని కూడా పెంచుకుంటూ అందరికీ పంచుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అవుతుంది కనుక స్వస్తి.